ఇందిర గారు, ఇప్పుడు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. వైజాగ్‌లోని విజ్ఞాన్ కాలేజీలో సీనియర్సు, జూనియర్స్‌ని ర్యాగింగ్ చేసే కార్యక్రమంలో దాడి జరిగింది. అసలెక్కడికి పోతుంది ఈ సమాజము? ర్యాగింగ్ వల్ల ర్యాగింగ్ అనేది దానికొక లిమిట్ ఉంది. మనం చదువుకునే టైంలో మా జనరేషన్‌లో గానీ, మీ జనరేషన్‌లో గానీ ర్యాగింగ్ అంటే అదొక హ్యాపీగా అంటే మన అందరం కలిసిపోయేటట్టుగా ఒక 4 ఇయర్స్ చదవాల్సిన వాళ్ళు సీనియర్స్, జూనియర్స్‌ని ర్యాగ్ చేస్తే ఒక విధమైన ఓన్ చేసుకునే ప్రక్రియలో భాగంగా జరిగేదనమాట ర్యాగింగ్. ఇప్పుడు అదేమైందంటే అది విపరీతాలకు దారితీస్తుంది. బట్టలిప్పేయమని చెప్పడము, లేకపోతే ఐ లవ్ యూ అని చెప్పడము, ముద్దు పెట్టడము, లేకపోతే అదో ఇదో చెప్పడము, లేకపోతే దాడికి దిగారు. ఈ ఇది నిన్న జరిగిందండి. ఎప్పుడో జరిగింది గాదు. ఎప్పుడెప్పుడో జరిగింది గాదు. నిన్న మొన్న జరిగిన సంఘటన ఇది. దీని గురించి మీరేమి చెప్తారు? పాఠశాల గాని, కళాశాల గాని తెరచిన మొదటి రోజే, హ్మ్. మొదటి రోజే ఉపాధ్యాయులు గాని, అధ్యాపకులు గాని ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? ఎంత పర్సెంటేజ్ తెచ్చుకున్నావు? భవిష్యత్తులో ఏం గావాలనుకుంటున్నావు? ఇట్లాంటివి అడగకుండా మొదట వాళ్ళ మధ్యలో సఖ్యతను పెంచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రుల్లో అందరూ చదువుకున్న వాళ్ళుండరు, అందరూ విద్యావంతులుండరు. ఒకవేళ ఉన్నా గూడా వాళ్ళకి సమాజం పట్ల అవగాహన కలిగిన తల్లిదండ్రులు తక్కువ మంది ఉంటారు గాబట్టి, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అనేటోళ్ళు ఈ సమాజానికి పిల్లర్స్ లాంటి వాళ్ళు. సర్వము ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయులు దలుచుకుంటే గొప్ప విద్యార్థుల్ని తయారు చేయగలుగుతారు. మానవత్వం కలిగినటువంటి విద్యార్థుల్ని తయారు చేయగలుగుతారు. కాబట్టి ఎక్కడ ఏ పాఠశాలలోనైనా, ఏ కళాశాలలోనైనా మొదటి వారం రోజుల పాటు పిల్లల మధ్య ప్రేమ కలిగేలా పిల్లలు ఎలా నడుచుకోవాలని ఒక మానసిక తరగతులు వాళ్ళకు నిర్వహించాలి, చెప్పాలి. ఒకవేళ మా పరిధిని దాటి మీరు పిచ్చి పనులు చేస్తే గనక తీవ్రమైన శిక్షలు విధిస్తామని చెప్పాలి. మీరు కళాశాలలోకి, పాఠశాలలోకి, క్లాసులోకి ఎంటర్ అయిన తర్వాత చెప్తున్నారు. మేము ఎంట్రన్స్‌లోనే అడుగుతున్నాం. ఎంట్రన్స్‌లో గూడా ముందే చెప్పాలి. వాళ్ళ నిబంధనలో రాయాలి. ఏమనంటే, మా కళాశాలలో ఎటువంటి ర్యాగింగులు చేసినా గూడా తీవ్రమైన శిక్షలు విధించబడతాయి. చట్ట పరిధిలోకి తీసుకెళ్తాం మిమ్మల్ని అని చెప్పి వాళ్ళ దాంట్లో ఉండాలి. కాకపోతే ఉన్నాయి. నార్మ్స్ ఉన్నాయి. నామ్స్ ఉన్నాయి గాని ఏమంటున్నారు? కళాశాలకు నార్మ్స్ ఉన్నాయి. పాఠశాలకు నార్మ్స్ ఉన్నాయి. ర్యాగింగ్‌కి ఒక పరిధి ఉంది. ర్యాగింగ్ చేస్తే ఈ పరిధిలో నుంచి గనక ర్యాగింగ్ చేస్తే వాళ్ళకి శిక్ష ఉంటుంది. డిబార్ చేస్తారు. లేకపోతే సస్పెండ్ చేస్తారు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఉన్నాయి గాని అవి పేపర్ల మీద అవి ఉన్నాయండి. పేపర్ల మీదనే ఉన్నాయి. పేపర్ల మీద ఉండకూడదు. మనం మాట్లాడాలి, వినిపించాలి. మీరు ఈ కళాశాలకు వచ్చారు. ఈ నీతి నియమాలు పాటిస్తేనే మీరు ఇక్కడ ఉంటారు. మీ మధ్యలో ప్రేమ, స్నేహం కలగాలి. గౌరవనీయమైనటువంటి సంబంధాలు కలగాలి. ర్యాగింగ్‌కి అసలు పరిధని కాదు. అసలు ర్యాగింగే ఉండకూడదు నన్నడిగితే. ర్యాగింగ్ ఇప్పుడు మా చిన్నతనంలో మేము చదువుకునే రోజులల్లో కూడా ఎక్కడ ర్యాగింగ్ అనేది జరగలేదు. సహజంగా అప్పుడప్పుడే వయసులోకి వచ్చేటటువంటి పిల్లలు ఉంటారు కాబట్టి సార్లు మగ పిల్లల్ని జాగ్రత్త చూసుకోవడం, మిగతా టీచర్లు ఆడపిల్లల్ని జాగ్రత్త చూసుకోవడం అట్లా చేసేవాళ్ళు. ఎప్పుడు గూడా వాళ్ళు మా జోలికొచ్చి ఒక మాట అనడం గాని, సీనియర్స్, జూనియర్లు అనడం గాని జరగలేదు ఎక్కడ గూడా. అప్పుడు లేని ర్యాగింగ్‌లు ఇప్పుడే ఎందుకొస్తున్నాయంటే టీచర్లకు గూడా టైం ఉండట్లేదు. ఎంతసేపు ఇందులో ఈ 100 మందిలో ఎవరికి మొదటి 10 ర్యాంకులొస్తాయి, వాడిని ఎట్ట రుద్దాలే, పొద్దుందాక తెల్లందాక ఎట్లా చదివియాలే, మా కాలేజీ పేరు ఫస్ట్ ర్యాంక్ తోటి గోడలకి ఎట్లెక్కాలే, ఇవే ఆలోచనలు పెట్టుకుంటుర్రు. అధ్యాపకులు నేను పలానా కెమిస్ట్రీలో సూపర్ చెప్తా కాబట్టి నా పేరు మొత్తం అన్ని గోడల మీద ఉండాలనుకుంటుండ్రు తప్పితే, నేను ఒక అధ్యాపకుడిని, నేను తల్లిదండ్రుల తర్వాత స్థానం నాది, నా పిల్లలు బాగుపడాలి, వీళ్ళు నా కొడుకులు, నా బిడ్డల్లాంటి వాళ్ళు అని అధ్యాపకులు అనుకోవాలి, యాజమాన్యం అనుకోవాలి. ఇవన్నీ ఎందుకు అనుకోవట్లేదు? మీరు పేపర్ల మీద పెడితే అసలు ఎందుకు చదువుతారు పిల్లలు? మీరు చెప్పాలి. మీరు అధ్యాపకులు, యాజమాన్యం చెప్పాలి. ఖచ్చితంగా ఈ పనులు ఏవి ఇక్కడ నడవవు, చెల్లవు. ఇట్లాంటి పనులు చేస్తే గనక మేము మిమ్మల్ని చట్ట పరిధిలోకి తీసుకెళ్తాము, శిక్షలు విధిస్తారు అని చెప్పాలి. మనుషులే కరువైతున్నప్పుడు చదువులు ఎందుకు అసలు? మానవత్వం కరువైనప్పుడు మనం చదువు నేర్చుకొని ఏం సుఖం? ఉద్యోగం చేసి ఏం సుఖం? ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ అనేది మీరు చెప్తున్నారు. డ్యామేజ్ అయిన తర్వాత ఇక్కడ నిన్న దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు దానికి బాధ్యత అంటే ఒక సీనియర్స్, జూనియర్స్ మధ్య ఒక సఖ్యత వాతావరణం లేకపోగా, చిన్న చిన్న సరదా ర్యాగింగు, సరదా ఈవ్ టీజింగ్ లేకపోగా, దాన్ని మితిమీరిన అంటే దాడి వరకు వచ్చింది అంటే, ఇది మనం సమాజం ఎక్కడికెళ్తోంది? మరి సమాజానికి ఇప్పుడు ఇన్ని రకాల చేటు జరుగుతుంది. చీడ పురుగు పట్టింది. దాన్ని క్లీన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మొదట తల్లిదండ్రులది.
తర్వాత అధ్యాపకులది, తర్వాత సమాజంలో ఉన్న ఇతర పెద్దలది. అంటే మళ్ళీ మనమే గదా! ఎటు చుట్టూ చూసినా మళ్ళీ మనమే ఉంటున్నాం గదా! కాదు. ఐ డోంట్ అండర్‌స్టాండ్ యువర్ స్టేట్‌మెంట్ ఇందిర అదే. గారు. పిల్లల మధ్యలో ఏం జరుగుతుందో మనం కాపలా గాయట్లేదు గదండీ! పిల్లలు వాళ్ళ మనోభావాల్ని ఒక్క సెకండ్. ప్రతిదీ పిల్లల తల్లిదండ్రులే ఇప్పుడు నేను తల్లిదండ్రులుగా నేను ఇంట్లో ఉన్నప్పుడు, నేను ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఇంట్లో ఉన్నప్పుడు, తల్లిదండ్రులుగా మనం ఇంట్లో ఉండేటప్పుడు, మనకు ఉదయం 8 గంటలకో ఏమో పంపిస్తాము. ఆల్మోస్ట్ 8, 9కి పంపిస్తాము. వాళ్ళ ఇంటికొచ్చేసరికి 5, 6 అవుతుంది. ఇప్పుడు కార్పొరేట్ విద్యా విధానంలో వస్తే 7, 8 11, అవుతుంది. 12 గూడా అవుతుంది. వచ్చేస్తుంది. 11, 12కి ర్యాంకులు వెనకాల పరిగెత్తడం కాబట్టి వస్తుంది. అయిపోతే వాళ్ళు తింటారు, పడుకుంటారు. వాళ్ళ ఇంట్లో మళ్ళీ తింటారు, పడుకుంటారు. లేచి వెళ్ళిపోయే సమయం, నిద్రపోయి లేచి వెళ్ళిపోయే సమయం. మిగిలిన సమయం అంతా కాలేజీలో మీ దగ్గరే ఉంటారు పిల్లలు. అప్పుడు తల్లిదండ్రుల బాధ్యత అంటే చాలా తక్కువ బాధ్యత. ఇప్పుడు కాలేజీ యాజమాన్యం తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళని వెంటనే డిబార్ చేయడము, వాళ్ళని పలానా సెక్షన్స్ కింద వాళ్ళకి కస్టడీకి అప్పగించడం, ఇట్లాంటివి చేయాలి కానీ ఇట్లాంటివి 4 వరుసగా, ఎందుకంటే వాళ్ళ వెనకాల బడా నేతలు ఉండొచ్చు. ఆ దాడికి ఎవరైతే చేశారో ఆ పిల్లల వెనకాల ఆ తల్లిదండ్రులకు కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సో, లేకపోతే ఎమ్మెల్యేలో, మినిస్టర్లు, లేకపోతే బాగా డబ్బులిచ్చి కుటుంబము, ఏదో నేపథ్యం ఉండొచ్చు. ఇలాంటి వాటికి జడ జడవకుండా స్కూల్ యాజమాన్యం కానీ, కాలేజీ యాజమాన్యం కానీ ఒక జస్ట్ ఒక స్టెప్ తీసుకొని వీటన్నిటి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా, యాజమాన్యం ఇన్ఫ్లుయెన్స్ కాకుండా చేసుకుంటే బాగుంటుంది. చాలామంది అది శాశ్వత పరిష్కారం గాదు. ఆ సంఘటన జరిగినంత వరకు వాళ్ళకి శిక్ష విధిస్తారు. ఎవరైతే దాడి చేసిర్రో ఎవరైతే వాళ్ళకు శిక్ష వస్తుంది. మిగతా వాళ్ళు రక్షించబడతారు. వాళ్ళ మధ్య జరిగినంత రికార్డ్ చేసుకుంటారు. ఇంకోసారి ఆ సంఘటన జరగకుండా చూసుకుంటామని కాగితాల మీద రాసుకుంటారు. కానీ ఒకప్పుడు మామూలు జనరల్ పాఠాలతో పాటు మానవత్వం, మనుషులు ఎట్లా జీవించాలని ఒక ప్రత్యేకమైన కథలు చెప్పేవాళ్ళు చిన్నతనాన. రంతిదేవుడు కథనో, శిబి చక్రవర్తి కథనో ఇట్లా ఒకటి అంటే మన మనసులో ఒక స్టోరీ నాటుకొని ఉండేదన్నమాట. ఈ రోజులలో ఏందంటే తల్లిదండ్రులకు తమ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలా, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ కావాలా, లేకపోతే పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలి. ఇక వాడు వేరే వృత్తి చేయడానికి వీలే లేదు. వాడి మానసిక స్థాయి ఏంది, వాడికి ఉన్న బుద్ధి కుశలత ఏంది, తల్లిదండ్రులకు అవసరం లేదు అంతే. పలానోళ్ళ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయిండు కాబట్టి నా కొడుకు కూడా కావాలంతే. కానీ నీ కొడుకు ఎంత విజ్ఞానం ఉందనేది నీకు సంబంధం లేదు. ఏమైనా తీసుకెళ్తావు, ఏదో పెద్ద కాలేజీలో వేస్తావు. ఆ కాలేజీలో కనీసం మానవత్వం విలువలు ఉండవు. అసలు సార్లు మాట్లాడరు, టీచర్లు మాట్లాడరు. ఎవరంతా వచ్చినప్పుడు వాళ్ళు పాఠాలు చెప్పిపోతారు. అంటే తల్లిదండ్రుల బాధ్యత ఉన్నట్లే కదా! తల్లిదండ్రులు ఫస్ట్ తమ పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళకు మంచి చెడు నేర్పించాల్సిన బాధ్యత మొదట తల్లిదండ్రులది, తర్వాత అధ్యాపకులది. ఇప్పుడు మీరన్నట్లు ఆ పాఠశాలకెళ్ళినప్పుడు మీరు ర్యాంకుల కోసం చూస్తారు కాబట్టి పాఠశాల యాజమాన్యం ఏం చేస్తుందంటే ఎంతసేపు పిల్లల్ని చదివిస్తుంది తప్పితే వీడికొక మానవత్వం విలువలున్న ఒక కథ చెప్తాను అనుకుంటున్నారా? అంతా ఇంటర్లింకే ఉందండి. ఎక్కడ చూసినా కూడా ప్రజలే ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేయాలి. ఏమనంటే మాకు ఇన్ని గంటలు ఉన్నటువంటి కాలేజీ మాకు అవసరం లేదు. ఇన్ని గంటలు చదువు చెప్పే కాలేజీ మాకు అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మొత్తం దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 గంటలకు కాలేజీ స్టార్ట్ అయితే 5 గంటలకల్లా కాలేజీ మూతపడాలి. తర్వాత ఎటువంటి ప్రైవేట్ తరగతులు లేవు. అందులో ఎవడైతే బుద్ధిగా చదువుకుంటాడో, లెక్క ప్రకారం ర్యాంకు తెచ్చుకుంటాడో వాడు ముందుకెళ్తాడు. మిగతా వాళ్ళు వాళ్ళకి తగ్గ వృత్తులు వాళ్ళు ఎంచుకుంటారు. ర్యాగింగ్ ప్రాతిపదికగా చెప్పండి. ఇదే ర్యాగింగ్. మరి ర్యాగింగ్ ఎందుకు వస్తుందంటే వాడి మైండ్‌లో చదువు అనేది ఒక అక్కసు ఉంటుంది. మన అంతరాంతరాల్లో. మా అమ్మ నాన్న చదివిస్తుర్రు, ఇక్కడ చదివిస్తుర్రు, అసలు మాకు స్వేచ్ఛ లేదు. అట్లాంటప్పుడు ఏంది, వ్యసనాలకు లోనైతారు. వ్యసనాలకు లోనైతారు. ఇప్పుడు ఎప్పుడైతే కట్టుదిట్టంగా పెంచుతామో అనుకుంటామో పిల్లల్ని, అప్పుడు పిల్లలు ఎక్కువ చెడిపోతారు. పొద్దున్న లేస్తే కాలేజీలో కుర్చీలో కూర్చోబెట్టి పొద్దున్నాక తెల్లందాక చదివిస్తే వాడు మనిషా లేకపోతే ఒక జంతువు? ఆ జంతువు కన్నా స్వేచ్ఛ ఉంది, పిల్లలకు లేదు స్వేచ్ఛ. అట్లాంటప్పుడు వాళ్ళ మనసులో అసలు మనో వికాసం ఎక్కడ కలిగింది? వాళ్ళకు మంచి నీతి కథలు ఎవరు చెప్పిర్రు? మంచి మాటలు ఎవరు చెప్పిర్రు? ఎంతసేపు నువ్వు ఫిజిక్స్ చదివినవా, కెమిస్ట్రీ చదివినవా, నీకు మ్యాథ్స్‌లో 100కి 100 వచ్చినాయా తప్పితే నువ్వు ఇవాళ నానమ్మతోటి మాట్లాడినావా, అమ్మమ్మతోటి మాట్లాడినావా, అక్క చెల్లెలను బజారుకు తీసుకెళ్ళినావా, చెల్లెతో పాటు షాపింగ్ చేసినావా? ఇట్లాంటివి ఎప్పుడన్నా చూసిర్రా మీరు? ఎంతసేపు కుర్చీలో కూర్చోబెడితే పొద్దున 7 గంటలకు వెళ్ళి కుర్చీలో కూర్చుంటే వాడు రాత్రి 11కి ఆ కుర్చీలో నుంచి లేవాలి. ఇక వాళ్ళకి మానవత్వం విలువలు మర్యాదలు ఏం తెలుస్తాయి వాళ్ళకి? అలాంటివి ఇలాంటి చోట ఇలాంటి వైపరీత్యాలకు దారితీస్తాయి. ఒక
సంయమనం పాటించి ఒక మర్యాద, మన్నన, విలువలు, ఒక ప్రశంస ఏమీ లేవు. వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు రావాలి, పలానా సుబ్బలక్ష్మికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకెందుకు రాలేదు, కానీ నీ ఇష్టం ఏంది, నీ అభిరుచి ఏంది, అసలు నీ ఆలోచన విధానం ఏంది, నీకు ఏ సబ్జెక్టు పట్ల ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఇంకేమైనా వృత్తి చేయదలుచుకున్నావా, వ్యాపారం చేయదలుచుకున్నావా, అట్లాంటి ఎప్పుడన్నా తల్లిదండ్రులు అడుగుతుండ్రా? ఓన్లీ ఒకప్పుడు మీరు ఇంకొక విషయం కూడా గమనించండి, ర్యాగింగ్ అనే విషయం వచ్చినట్టు చెప్తున్నా. ఎప్పుడైనా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే ఆత్మహత్యలు చేసుకుంటారు. హెచ్ఈసీ, సిఈసీ వాళ్ళని మాయగాని చావరా కొద్దిగా ఆత్మహత్య చేసుకోరని బతిలాన్ని కూడా చావరు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు సమాజాన్ని చూస్తారు. వీళ్ళు తరగతి గదుల్లో బంధించబడి పొద్దున్నాక తెల్లన్నాక చదువుడే. అసలు వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. పారం కోళ్ళల్లో ఆ కోళ్ళను ఏంది ఇనుప గ్రిల్స్ మధ్యలో పెట్టి పెంచుతారు. ఫస్ట్ కరెంటు పొదిగి ఆ కోడి గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు నుంచి పిల్ల వస్తుంది. ఆ పిల్లకు ఇంజక్షన్లు ఇచ్చి అది ఇంతలా బాగా బలిసి మంచి కొవ్వు శరీరం పెరుగుతుంది. మళ్ళీ దాన్ని చంపి మనుషులు తింటున్నారు. ఆ కోళ్ళు ఎంతో, పారం కోళ్ళు ఎంతో ఈ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో చదివే విద్యార్థులంతా వాళ్ళు ఎందుకు ఉత్తమ పౌరులుగా మారుతారు? వాళ్ళలో ఉన్న అటువంటి అక్కసు, భయము, ఆందోళన ఏదన్నా చేసి ఆ కక్ష తీర్చుకోవాలనే స్వభావం పిల్లల్లో పెరుగుతుంది. పెరిగినప్పుడు ఎవరి మీద చూపించాలో తెలియక ఎవరు బలహీనులు ఉంటే వాళ్ళ మీద ప్రదర్శిస్తుంటారు. సరదాగా సాగాల్సిన కాలేజీ ప్రయాణం ఇలాంటి దాడులకి, ఇలాంటి ర్యాగింగ్లకి, మాస్ ర్యాగింగ్లకి, విపరీత పోకడలకి పోవడం అనేది ఇట్ ఈస్ రియల్లీ రిమార్కబుల్. అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు ఏ విధంగా అయితే మీరు చెప్తున్నారో ఆ విలువలకి మొత్తం వలువలు ఊడ్చేసేసి తీసి పక్కన పెట్టేసి దాడికి దిగడం అనేది అసలు ఎంతవరకు సమంజసం? దానికి కాలేజీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటే పిల్లలు భయపడాలి? ఎలా భయపడాలి అంటే, అరే మనము ఈ లెవెల్లోనే మనకిచ్చిన పారామీటర్స్ ఏదైతే ఉందో వాటికి మాత్రమే అనుగుణంగానే మనం సరదాగా పిల్లల్లో మన సీనియర్స్తోనో జూనియర్స్తోనో కలిసిపోవాలి. సో ఎక్స్ట్రీమ్ దాటాము అంటే మనకి ఇలాంటి ఇవి ఉంటుంది. సో మన వెనకాల ఎవరున్నా, ఏ పొలిటీషియన్, మన తల్లిదండ్రులు ఏ స్టేజ్లో ఉన్నా కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, లేకపోతే పోలీసు వాళ్ళు కానీ, లేకపోతే కుటుంబ నేపథ్యం ఏ ధనవంతుడైనా కానీ, ఏ పొలిటీషియన్ ఉన్నా కానీ మనకు శిక్ష తప్పదు అన్న భయం ఎప్పుడైతే ఉంటుందో ఇలాంటి వాటికి చెక్ పెట్టచ్చు. అయితే ఒక మాట చెప్తా అండి, చెప్పండి. పిల్లలు ప్రేమకు బానిసలు. పిల్లల్ని దగ్గరికి తల్లిదండ్రులు తీసుకొని చెప్పాలే విషయాలు, మంచి చెడు విజ్ఞానము. అధ్యాపకులు కూడా దగ్గర తీసుకొని చెప్తే అసలు పిల్లల ఆనందం ఎంత ఉంటుందో గమనించారు ఎప్పుడన్నా? టీచర్లు కానీ, సార్లు కానీ దగ్గర తీసుకొని శబాష్ అని భుజం మీద చెయ్యేస్తే వాళ్ళు అసలు ఉప్పొంగిపోతారు. అట్లాంటి పిల్లలకు నీతి కథలు కూడా చెప్పొచ్చు. మొదట ఒక కథ చెప్పి తర్వాత లెసన్లు చెప్పుకోవచ్చు. ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఒక నీతి కథ ఏదో ఒకటి, సమాజానికి ఏదన్నా ఒక అన్నా చెల్లెళ్ళ అనుబంధము, ఒక 2 మాటల్లో అరే ఇట్లా వీళ్ళిద్దరి మధ్యలో ఇంత సఖ్యత ఉండే, ద్రౌపది శ్రీకృష్ణుడు, లేకపోతే సుభద్ర శ్రీకృష్ణుడు, ఇట్లా ఏదో ఒక అన్నా చెల్లెళ్ళ అనుబంధం. అరే ఇవాళ మీ చెల్లెని బలకరించావా, లేకపోతే మీ అన్నను బలకరించావా, ఇట్లాంటి మాటలు మాట్లాడి తర్వాత వాళ్ళ లెసన్ చెప్పుకునే సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. అట్లా చెప్పగలుగుతున్నారు ఎవరైనా? అసలు కొన్ని కాలేజీలకు వెళ్ళినప్పుడైతే లెక్చరర్ ఆయన ఒక రోబో లాగా ప్రవర్తిస్తున్నారు అనమాట. టక 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 బోర్డు మీద వేయడం చదవడం, లెక్క వేయడం చదవడం, ఇదే తప్పితే నేను ఒక అధ్యాపకుడు అంటే చదువు ఒక్కటే చెప్పకూడదు. చదువుతో పాటు సంస్కారము, విలువలు, మర్యాద ఇవి నేర్పించిన వాళ్ళే అధ్యాపకులు అవుతారు. నువ్వు 100కు 100 నీ స్టూడెంట్లందరికీ, నీ క్లాస్లో ఉన్న స్టూడెంట్లందరికీ 100కు 100 తెప్పించినావు అంటే నువ్వు గొప్ప అధ్యాపకుడు ఎప్పటికి కాలేవు. అది ఎలా తెప్పించగలిగినావు అంటే వాళ్ళని హింస పెట్టుకుంటూ నువ్వు చదువుతావా చస్తావా అనే ఉద్దేశంతో చెప్పించుంటావు. కానీ లెక్క ప్రకారం 100కు 100 అందరికి వచ్చినాయి అంటే నీలో ఏదో లోపం ఉందని అర్థం. అందులో అంటే ఎబో యావరేజ్ పిల్లలు ఉంటారు, బిలో యావరేజ్ పిల్లలు ఉంటారు, యావరేజ్ పిల్లలు ఉంటారు. అందరికి సమానమైన మార్కులు వచ్చినావు అంటే నువ్వు వాళ్ళకి నరకం చూపించినావు అని అర్థం. కాబట్టి వాళ్ళకి ఎట్లుంటదంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరి మీద తీర్చుకోవాలని ఉంది. అదే అధ్యాపకుడు గనక ఒక మంచి స్టోరీ చెప్తే పిల్లలు ఎంత సంతోషంగా వింటారు. ఎప్పుడన్నా చెప్పారా? ఎంతసేపు పాఠాలు చెప్పడం, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, సెకండ్ ర్యాంక్ వచ్చిందా అంటే అధ్యాపకుల తప్పు కూడా లేదు, తల్లిదండ్రుల కోరికలు కూడా అట్లా అయిపోయింది. అంటే ఇంటర్లింక్, తల్లిదండ్రులేమో మా పిల్లలు ది బెస్ట్ ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు, డబ్బులు తీసుకొని విద్య నేర్పిస్తున్నాం కాబట్టి మేము ఇంత రుద్ది పిల్లలు నాగం చేస్తామని అధ్యాపకులు అనుకుంటారు. అన్నీ ఒకరి మీద ఒకరికి. ఇప్పుడు
ఇప్పుడు ఫస్ట్ తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే నా పిల్లల మానసిక స్థాయి ఏంటి, శారీరక స్థాయి ఏంటి, వాళ్ళ ఇష్టాల అభిరుచులు ఏంటి అని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటే, ఇప్పుడు వాడు 50 మార్కులు వచ్చేటోడిని తీసుకొని నువ్వు 100కు 100 రావాలని చెప్పి ఏ పేరెన్నిక గన్న ప్రైవేటు కళాశాలలో ఏస్తే వాళ్ళు తెప్పిస్తారు. కానీ వాడు ఒక శాడిస్ట్‌గా మారతాడు. నేను ఇప్పటివరకు గమనించినంత వరకు ఈ మధ్య విడాకులు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎవరయ్యా అంటే, ఈ ప్రైవేటు కాలేజీలలో చదువులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల చదువులు చదువుకొని, ఉద్యోగాలు చేసుకొని, తర్వాత వాళ్ళ మధ్యలో పెళ్లి చేసుకొని సఖ్యత లేక సంవత్సరం 6 నెలలకి విడిపోతున్నారు. అంటే వాడికి డబ్బు సంపాదించడం ఒక్కటే తెలుసు తప్పితే, మానవత్వం, ఇది నా భార్య, ఈడు నా భర్త, వీళ్ళని గౌరవించాలి, ప్రేమించాలి అనే విషయాలే తెలీదు. సో టోటల్‌గా అంటే మీరు ప్రతిదీ మీరు చాలా నాగ్‌గా సమాధానం చెప్తున్నారు. కర్ర విరగకుండా పాము జావకుండా. బట్ ఐ వాంట్ టు టెల్ త్రూ అవర్ మీడియా టు ఆల్. కాలేజీ యాజమాన్యం ఇప్పుడు ఇక్కడ దాడి జరిగింది అంటే 4 గోడలు ఆ ప్రెమిసెస్‌లో దాడి జరిగింది అంటే మనం తీసుకునే చర్యల ద్వారా మనం సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. చర్యలు తీసుకుంటారు తప్పకుండా. కాలేజ్ తీసుకుంటారు కాదు, తీసుకోవాలి. వేర్ ఈజ్ ఇట్? ఇప్పుడు తీసుకొని ఉండుంటారు. అది. అంటే పోలీస్ స్టేషన్‌లో కేసు అన్నా ఫైల్ చేస్తారు. ఇప్పుడు అంటే ఆ సంఘటన యొక్క తీవ్రతను బట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే యాజమాన్యం ఎవరైనా ఏమనుకుంటారంటే, మా కళాశాల ప్రాంగణంలో ఒక చెడ్డ సంఘటన జరిగిందంటే మా కళాశాలకు చెడ్డ పేరు వస్తుంది, తత్ఫలితంగా మా దగ్గర చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని చెప్పి కొంతవరకు దాన్ని దాచే ప్రయత్నాన్ని చేస్తారు. ఒకటి లేదు, మీడియాకి ఎక్కిందనుకోండి, దానికి కొంత నియంత్రణ చేయడానికి చూస్తారు. మూడవది, అందులో పెద్ద పెద్ద స్థాయి అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఉన్నప్పుడు ఇంకొంత సప్రెస్ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఏది ఉన్నా సత్యం అయితే ఏనాడికైనా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు దాస్తామని చూసినా కూడా పక్కనున్న విద్యార్థులు వీడియోలు అవన్నీ తీసే రోజులు వచ్చినాయి కదా. ఇప్పుడు ఒక సంఘటన అదే బయటకు జరుగుతున్నప్పుడు వచ్చింది. ఆ, ఆ బయట బయటకు వచ్చిన వీడియో ఆధారంగానే ఆధారంగా ఈ రోజు తెలిసింది. మనకు తెలిసింది. మరి వీడియో ప్రత్యక్ష ఆధారం ఉన్నప్పుడు శిక్షలు వేయడానికి ఇంకా ఇప్పుడు ఎవరు తప్పించుకోలేరు కదా చట్ట పరిధి నుంచి. కాబట్టి న్యాయం జరుగుతుంది వాళ్ళకి. నేను అనేది ఏంటంటే శాశ్వత పరిష్కారం రావాలంటే తల్లిదండ్రుల మనసుల్లో మార్పులు రావాలి, మన యాజమాన్యం మనసుల్లో మార్పులు రావాలి. అధ్యాపకులు కూడా మేము ఒక చదువు చెప్పడానికే లేము, మేము కూడా తల్లిదండ్రుల లాంటి వాళ్ళం, వీళ్ళందరూ మా పిల్లలు, వీళ్ళకు ప్రేమపూర్వకమైన విషయాలు చెప్తాము, మానవత్వం విలువలు బోధిస్తామని ఒక్క 10 నిమిషాలు, 45 నిమిషాలు, 40 నిమిషాల క్లాసులో ఒక 5 నిమిషాలు చెప్పండి. రోజుకు ఒక కొత్త విషయం, ఒక మంచి మాట, ఒక ప్రేమపూర్వకంగా ఒక విషయం చెప్తే పిల్లలు అనేవాళ్ళు ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళు ఎప్పుడు ప్రేమ కోసం ఎదురు చూస్తుంటారు. మనం వాళ్ళకి ఎన్నో ఏ సినిమాలు రూపం చూసాం, ఇస్తే ఆ రూపం వాళ్ళకు వస్తుంది. వస్తుంది. ఇంకొకటి, మనం ఎన్నో సినిమాల్లో చూసాము, మొదట పిల్లలు ర్యాగింగ్ చేస్తారు, తర్వాత బెస్ట్ ఫ్రెండ్గా మారిపోతారు. అంటే అర్థమైంది, పిల్లలు ఎప్పుడు కూడా ప్రేమకు ప్రతిరూపాలు. అంటే ఆ ర్యాగింగ్ ఏ స్థాయిలో ఉంటే తర్వాత వాళ్ళు బెస్ట్ స్నేహం వస్తుంది. వాళ్ళ అరమరికలు లేకుండా ఒక స్నేహం అనే వాతావరణం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, వాళ్ళు ఒక మంచి వాతావరణంలో కలిసిపోయి దానికోసంగా వచ్చిన ఒక ర్యాగింగ్ అనే ఆ మాట విపరీత పోకడలకు వెళ్ళిపోయి బట్టలు ఇప్పేసేసేయి, లేకపోతే పలానా వాళ్ళకి ముద్దు పెట్టు, లేకపోతే పలానా వాళ్ళకి ప్రపోజ్ చెయ్యి అని చెప్పి, లేకపోతే దాడి చెయ్యి, వాడి మీద దాడి చెయ్యి, ఇలాంటివి చేయకపోతే ఈ ర్యాగింగ్ అనే ప్రక్రియలో పలానా పని చేయకపోతే ఎప్పుడైతే మన ఆత్మాభిమానం దెబ్బతినే పని చెయ్యమని చెప్పి ఫోర్స్ చేసినప్పుడు నేను ఒప్పుకోకపోతే మీరు కొడితే అది దాడి. అప్పుడు ఆ దాడి ఇప్పుడు బయటపడింది విజ్ఞాన్ కాలేజీలో. ఇప్పుడు ఇలాంటి వాటికి సత్వర చర్యలు తీసుకోవాల్సింది, ఇమ్మీడియట్గా స్పందించాల్సింది కాలేజీ యాజమాన్యం. తద్వారా కాలేజీ యాజమాన్యం స్పందించకపోతే కాలేజీ యాజమాన్యం మీద ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉంటుంది. చట్టాలు కఠినతరం చేయాలి, వెంటనే అమలు చేయాలి. అయితే ఇది అమలు చేసి శాశ్వత పరిష్కారంగా ఏంటంటే నైతిక పాఠాల బోధన అనేది ఉండాలి కళాశాలలో. ఉదాహరణకి ఇప్పుడు మన దాకా గరికపాటి నరసింహారావు గారు ఏదో చెప్పుకుంటున్నారు, అట్లాంటి పెద్దలు, లేకపోతే ఇంకొక అతను ఉన్నారు చాగంటి కోటేశ్వరరావు గారు, ఇంకెవరైనా లేడీస్ ప్రబోధకులు ఉన్నారు, వాళ్ళని పిలిచి సంవత్సరంలో ఒక్కసారన్నా పిల్లలు ఎట్లుండాలి, ఎట్లా ఉంటే ఏం జరుగుతుంది,
మీ జీవితం, భవిష్యత్ జీవితం ఇట్లుండాలంటే అట్లాంటివి ఇప్పుడు చెప్పించొచ్చు. వాళ్ళని కాకుండా మోటివేషనల్ స్పీకర్స్ వస్తున్నారు, హ్మ్. చేస్తున్నారు. హ్మ్. దట్ ఈస్ ఫైనల్ ఇయర్ క్లాసులతో పాటు అవి చేస్తున్నారు. బట్ ఇది ఏంటంటే ఏ ఫైనల్ ఇయర్‌లోనో, ఏ థర్డ్ అది ఇయర్‌లోనో చెప్పకూడదు. జరగడం మొదట్లోనే కాదు. ఉండాలి. మొదటి నుంచి ఇప్పుడు కాలేజీ ఇంటర్మీడియేట్ 10th పాస్ అయ్యామంటే చాలు. 10థ్‌లోనే చాలా విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నారు, దాడుల అవును. విషయాలు. అవును. సో, ఇంటర్ చేరామంటే ఆ 2 ఏళ్ళు ఒక రకంగా ఉంటుంది. డిగ్రీ చేరామంటే బిందాస్. యూనివర్సిటీకెళ్ళామంటే నా భూతో నా భవిష్యత్. ఇంకా అసలు మనం అక్కర్లే అక్కడ. అవును. ఇంకా మనల్ని అడిగేవాళ్ళు లేరు. బట్ అక్కడికొచ్చేసరికి మన మైండ్ మెచ్యూరిటీ మెచ్యూరిటీ వస్తుంది. లెవెల్స్ పెరుగుతాయి. మెచ్యూరిటీ వస్తుంది. మనం మన సహచరులతో ఎలా ఉండాలి, అవును. ఎలా ఎంతవరకు హక్కుని చేర్చుకోవాలి, ఎంతవరకు దూరం పెట్టాలి అని మనకు తెలుస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఏదైతే కళాశాల, ఈ డిగ్రీ, ఇంటర్ డిగ్రీ ఈ 2 పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో, అవును. అక్కడ తీసుకునే జాగ్రత్తలు తల్లిదండ్రులతో పాటు ఇమ్మీడియేట్‌గా ఇలాంటి దాడులు ఏంటండి? యాసిడ్ పోస్తున్నారు. ఎట్లాంటివి చూస్తున్నాం మన సమాజము. మీరు ఇంకొక మనం విషయం గమనించండి. ఇప్పుడు మీరు చెప్పండి. చెప్పారు గదా! మీరేమన్నారు వెంటనే చర్యలు తీసుకోవాలి, ఇన్ని శిక్షలు అమలు చేసి దిశ కేస్ చూసాం, నిర్భయ కేస్ చూసాం. నిన్నగాక మొన్న గూడా ఒకతను ప్రకాశం జిల్లాలో ఎక్కడో యాసిడ్ దాడి చేశాడు. తర్వాత కొట్టాడు అమ్మాయిని, ఫోన్ లాక్కున్నాడు. అంటే మనము దండన ద్వారా సాధించే దానికంటే గూడా ప్రేమతోటి సాధించేదే అధికంగా ఉంటది. దండన అనేది తాత్కాలికంగా పరిష్కారం అవుతది. అక్కడ శిక్షించాలి కానీ నేరం చేయాలంటే నరాల్లో వణుకు పుట్టాలి. వణుకు అది పుట్టినా లేకనే కదా! చేస్తూనే ఉన్నారు. వణుకు పుట్టినా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే, వాళ్ళలో మానసిక పరివర్తన రావాలంటే కుటుంబాలు గొప్పగా ఉండాలి. కుటుంబాల వ్యక్తుల మధ్యల ప్రేమ ఉండాలి. ఇప్పుడు యాక్చువల్‌గా చాలా తక్కువ శాతం మందమ్మా పిల్లలు ఎవరైనా సరే కుటుంబ వ్యవస్థలో మనం బాగలేకపోయినా మన పిల్లలు బాగుండాలి. మనం తాగుబోతులమైనా మన పిల్లలు తాగకుండా ఒక ఆర్థికంగా బాగుండాలి. బాగుండాలని ఆలోచిస్తున్నారు ఆర్థిక తల్లిదండ్రులు. మనం బాగలేకపోయినా మన పిల్లలకు మనకు 2 జతల బట్టలుంటే మన పిల్లలకు 100 జత బట్టలుండాలి. మనం ఒక కంచంలో తింటే వాళ్ళు 10 కంచాల్లో తినేది. ఇవి ఆర్థిక విషయాలు ఆలోచిస్తున్నారు తప్పితే, నా నా పిల్లలు ఎంత ధర్మంగా ఉన్నారు, ఎంత నీతి మార్గంగా ఉండాలి అనేది ఏ తల్లిదండ్రులు ఆలోచించట్లేదు. అంటే ఆ తల్లిదండ్రులు చేసే తప్పు పనులు, పొరపాట్లు పిల్లల మీద ఇంపాక్ట్ ఉంటుంది గదా! ఉంటుంది. ఆ ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. కాలేజీ దాకా పయనిస్తుంది గదా! పయనిస్తుంది. ఆ కాలేజీలో పయనించి అక్కడ ఫ్రస్ట్రేషన్ అంతే. తీసుకొని అక్కడ గూడా ఇలాంటి ఇప్పుడు నాకు సందర్భాలు. నాకు ఒక సబ్జెక్ట్ ఇష్టం, కవిత్వం ఇష్టం. నన్ను తీసుకెళ్ళి నువ్వు ఎంపీసీలో ఏసినవు. ఆ లెక్కలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతి మనిషి మెదడులో గూడా స్టిమ్యులేటివ్ పార్ట్స్ ఉంటాయి తలలో, మెదడులో. ఒకరికి సంగీతం ఇష్టం, ఒకరికి కవిత్వం ఇష్టం, ఒకరికి గణితం ఇష్టం, ఇట్లా ఉంటాయి. నా ఇష్టాన్ని బలవంతంగా నువ్వు చిదిమేసి ఇంకొక ఇష్టాన్ని ఏర్పాటు చేసుకో అని చెప్పి రుద్దుతున్నావు యాజ్ ఎ తల్లిగా, తండ్రిగా. అప్పుడు నాలో ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అక్కసు పెరుగుతుంది. ఏం చెయ్యాలో తెలియదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అప్పుడు నేను పోయి ఏదో ఒక వెధవ పని చేస్తా. చేసినప్పుడు నన్ను శిక్షిస్తున్నారు. శిక్షించినప్పుడు నాలో ఇంకా కసి పెరుగుతుంది. నేను బాల నేరస్తుల దాంట్లోకెళ్తా. జ్యువెనల్. అక్కడ ఇంకా ఇబ్బందులు పడతా. అక్కడ నేను సన్మార్గంలో పోవడానికి బదులు వీళ్ళందరూ కలిసి ఇట్లా చేశారు గానీ సమాజం మీద కక్ష పెంచుకుంటున్నా. అంటే అప్పుడు పంపించకూడదంటారా మీరు? పంపించొద్దనట్లేదు. ఆ! అసలు మనం అందించాల్సిన ప్రేమను తల్లిదండ్రులు, అధ్యాపకులు పిల్లలకు అందించాక, ఆ చెడు సంఘటన జరిగినప్పుడు వాళ్ళని శిక్షిద్దాం ఓకే. కానీ ఇదెందుకు బోధించకూడదు? ముందు నువ్వు మొక్క పవిత్రంగా మంచిగా పెరిగితే ఇంకా మంచి ఫలాలను ఇస్తుంది గదా! సమాజంలో తల్లిదండ్రులు, పిల్లల యొక్క శ్రేయస్సును కోరుకునే తల్లిదండ్రులు నిజంగా పిల్లలకి ఏది ఇష్టము? పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు? పిల్లలు ఏం కోరుకుంటున్నారు? ఇవెందుకు ఆలోచించరు? ఇది సక్రమమైన మార్గంలో ఉన్నప్పుడు నీ నీ పిల్లవాడు నీతో కలిసి పడుకుందాం, నీ పక్కన పడుకుందాం అని నీ 6 సంవత్సరాల పిల్లగాడు అనుకుంటే, వాడిని బలవంతంగా ఇంగ్లీష్ మీడియంలో వేయాలని చెప్పి వేరే ఊళ్ళో హాస్టల్‌లో ఏస్తున్నాం. వాడి రోదన అంతులేని రోదన ఉంటుంది. మా అమ్మ పక్కలో పడుకొని హాయిగా నిద్రపోయేటోడిని నన్ను తీసుకొచ్చి ఇందులో ఏసిరని. వాడు ఎంత బాధపడతాడు ఆ వయసులో. ఆ ప్రభావం మీరు ముసలోళ్ళయినప్పుడు వాడు మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉంచుకోడు. వాడికప్పుడు ప్రేమ తెగిపోయిందిగ. అప్పుడు హఠాత్తుగా 60 ఏళ్ళకొచ్చిన నాయన నన్ను మీ ఇంట్లో పెట్టుకోవారంటే తీసుకుపోయి అనాథ శరణాలయంలో ఇంకా వృద్ధాశ్రమంలో ఏస్తాడు. ప్రేమకు మనుషులు బానిసలు. ప్రేమ మాత్రమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ప్రేమను అందిస్తే ప్రేమను స్వీకరిస్తాం. పిల్లలకు కూడా మంచి పాఠాలు, విలువలు, వైఖరులు, ప్రశంసలు, నీతి పాఠాలు ఇవి ఎప్పుడైతే నేర్పిస్తామో అప్పుడు సమాజంలో ఉన్న చెడంతా తొలగిపోతుంది. 2 మీరు చెప్పినట్టు యాజమాన్యాలు శిక్షలు విధించాలి. చట్టపరమైన శిక్షలు ఏమున్నాయో అవన్నీ అమలు పరచాలి గానీ,
ఆ పరిష్కారంతో పాటు శాశ్వత పరిష్కారం ఏందంటే అసలు మన ప్రొడక్షనే గొప్పగుండాలి. అప్పుడు ఇంకా మంచి నాణ్యమైనటువంటి మనుషులు పుడతారు గదా! సమాజంలోకి గొప్ప మనుషులొస్తారు గదా! మనం లేమా వెనకటి రోజులలో ఇన్ని రకాల సౌకర్యాలున్నాయా మనకి? అప్పుడు గవర్నమెంట్ పుస్తకాల్లో మాత్రమే చదువుకొని పాసయ్యి ఈ రోజుకి ఇట్లా ఉన్నాం. ఆ రోజులలో మనతో పాటు చదువుకున్న వాళ్ళలో గూడా తెలివి కల్ల పిల్లలున్నారు, మొద్దులున్నారు. ఎవరికి తగ్గ పనులు వాళ్ళు చేసుకొని బతుకుతూనే ఉన్నారు అందరూ. అందరు ఎంపీసీ, అందరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లంటే మిగతా వాళ్ళు ఎక్కడికి పోవాలి? అదొక్కటేనా? సమాజానికి దాదాపు 16 రకాల వృత్తుల వాళ్ళు అవసరం. ఇప్పుడు ఈ సంఘటనలో జరిగిన దాడి సంఘటనలో ఈ ర్యాగింగ్ అయితే ఏదైతే ఉందో, ఈ దాడి సంఘటనలో ఎవరు చేశారు? వాళ్ళకిష్టం లేకుండా కాలేజీకి పంపిస్తే, ర్యాంకులకు పంపిస్తే, ఆ ఫ్రస్ట్రేషన్‌లో దాడి చేశారా? అనేది ఈస్ నాట్ అది మెటీరియల్ మా. కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంపన్నులైన తల్లిదండ్రులు ఉండి కావాల్సినంత డబ్బు ఇచ్చి ఉండొచ్చు. విచ్చలవిడితనం. లేకపోతే వాళ్ళు డ్రగ్స్‌కి, మద్యపానానికి అలవాటు పడ్డ పిల్లలు గావచ్చు. లేపోతే వాళ్ళు అన్ని రకాల విలాసాలకు అలవాటు పడ్డ పిల్లలు గావచ్చు. ఎవరైనా గావచ్చు. అందులో బీదోడు గూడా ఉండొచ్చు. వీళ్ళు వాళ్ళని మనం అంటే ఇప్పుడు ఆ సంఘటనలో ఎవరు పాల్గొన్నారో మనకు తెలియదు గాబట్టి, పిల్లలకు అందించాల్సింది మొదట ప్రేమ, తర్వాత వాళ్ళ సౌకర్యము, వాళ్ళకి విజ్ఞానాన్ని అందించడము, మంచి విషయాలు చెప్పడము. ఇవన్నీ ఇస్తే ఎందుకు రాదు? ప్రొడక్షన్ గూడా చాలా గొప్పగుంటుంది గదా! ర్యాగింగ్ అనేది చాలా తప్పు. ర్యాగింగ్ అవసరం లేదు. సమాజానికి అవసరం లేదు. కాలేజీలలో గూడా అసలు దానివల్ల అవసరం లేదు. ఉపయోగం లేదు. ఉపయోగమే లేదు గదా! లేదు. అసలు ఒక కౌమార స్థాయిలో ఉన్న పిల్లల వాళ్ళ ముసి నవ్వులు, వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ సంతోషాలు అవి వేరే ఉంటాయి. అవన్నీ వదులుకొని వాళ్ళు ఒక మనిషిని హింసించడానికి, కొట్టడానికి వస్తున్నారంటే వాళ్ళలో ఉన్న మృదుత్వం అనేది మాయమైపోయింది. అది. అది మాయమైపోవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు. వాతావరణం. చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా చెడ్డగానే ఉంది గదా! వాళ్ళు చూసిందే వాళ్ళక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇంట్లో అమ్మ, నాన్న గొడవ పడతారు. అధ్యాపకుడు పెద్ద పట్టించుకోడు. ఏదైనా లెక్క సరిగ్గా చేయకపోతే పిచ్చి కొట్టుడు కొడతాడు. వాళ్ళు ఎప్పుడు కొట్టడం ప్రేమను అనేది చూసిర్రు? పోయిందమ్మా. హ్మ్. నాకు తెలిసి చెయ్యి మీద, ఒంటి మీద చెయ్యి పడిందంటే అదో పెద్ద నేరం, ఘోరం అయిపోయింది హ్మ్. ఇప్పుడు. మా ఇంట్లో మా చిన్నప్పుడు మమ్మల్ని వాయించేవాళ్ళు. నీళ్ళు డౌన్ చేసేవాళ్ళు. వాయించి వదిలిపెట్టేవాళ్ళు. ఏదైనా తప్పు చేశామంటే. నాకైతే మా ఇంట్లో పర్టిక్యులర్‌గా అయితే భోజనం చేసేటప్పుడు కంచం చుట్టూరు గనక మెతుకులు పడ్డాయి అనంటే, ఆ రోజు ఎవరి కంచం చుట్టూ మెతుకులు పడ్డాయో వాళ్ళే గిన్నెలన్నీ తోమాలి. హ్మ్. సో, ఈరోజు నేను నా కళ్ళకి కంతలు కట్టినా గానీ నా ప్లేట్ చుట్టూరు ఒక మెతుకు కూడా పడదు. అంటే మనం ఆ రోజులలో గౌరవించాం. తల్లిదండ్రుల మాట, పెద్దల మాట వేదంగా భావించాం. టీవీలో వార్తలొస్తుంటే మా తాతగారు వాళ్ళు వార్తలు చదివి వాళ్ళు నమస్కారం అంటే మనం నమస్కారం అనాలి. హ్మ్. అనకపోతే ఒకరోజు మేము నవ్వుతుంటే అట్లా కాదు, వాళ్ళు మనకు విజ్ఞానం కలిగించడానికి వచ్చారు కాబట్టి నమస్కారం పెట్టాలన్నారు. సూపర్. వివరించి చెప్పారు కాబట్టి రోజు నమస్కారం పెట్టడం మొదలుపెట్టినాం. అది. అసలు చెప్పేవాళ్ళు కరువయ్యారు. చెప్పినా వినేవాళ్ళు కరువయ్యారు సమాజంలో. దీనికి కారణం ఏందంటే ఫోన్‌లు, తల్లిదండ్రుల ఇష్టాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసమే బతికేటోళ్ళు. ఇప్పుడేందంటే సారీ. కేవలం పిల్లల్ని ఆర్థికంగా గొప్పవాళ్ళని చేయడానికే కంకణం కట్టుకున్నారు. మిగతా ప్రేమను అందించట్లేదు, విలువలు బోధించట్లేదు. తల్లి సినిమాలకు పోతది, షికారులకు పోతది, పిల్లల్ని వదిలిపెట్టి ఫోన్‌లు చూసుకుంటూ తల్లి ఒక ఫోన్ పట్టుకుంటే, తండ్రి ఒక ఫోన్ పట్టుకుంటే, పిల్లలు వాళ్ళ గదిలలో వాళ్ళు ఫోన్‌లు పట్టుకుంటారు. అసలు మాటే పలుకే బంగారమైంది. తినడానికి జొమాటోలున్నాయి, స్విగ్గీలున్నాయి. ఇంకా ఏముంటది? ఏమి ఇవ్వగలుగుతాం మనం సమాజానికి?